ప్రీవియస్ వీడియోలో అరే మీద యూజ్ చేసే మెథడ్స్ గురించి చెప్పుకున్నాం కదా. ఈ వీడియోలో అరే మీద యూజ్ చేసే బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ గురించి చెప్పుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు స్కిప్ చేస్తే మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు. సో వీడియో మొత్తం చూడండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. మీకు మంచి డెప్త్ కంటెంట్ ఇస్తాం. బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఆన్ అరేస్. బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటే పైథాన్ ఇంటర్ప్రిటర్ మనకి యూజ్ చేసుకోవడానికి ఇన్బుల్డ్గా క్రియేట్ చేసిన ఫంక్షన్స్. ఈ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ సర్టెన్ టాస్క్ చేస్తాయి మన కోసం. ఇవి ఎలాగో ఎగ్జాంపుల్తో చూస్తే మీకే అర్థమవుతుంది. లిస్ట్కి, టుపుల్కి, సెట్కి ఎలాగైతే ఈ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ వర్క్ అవుతాయో అరేకి కూడా ఈ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అలానే వర్క్ అవుతాయి. సో ఇవి లిస్ట్కి కానీ, టుపుల్కి కానీ, సెట్కి కానీ, స్ట్రింగ్కి కానీ, అరేకి కానీ, డిక్షనరీకి కానీ అన్నిటికీ యూజ్ అవుతాయి. బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అన్నా బిల్ట్ ఇన్ మెథడ్స్ అన్నా రెండు ఒకటే, ఏదైనా పిలవచ్చు. మనకి టోటల్గా 71 బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉన్నాయి. అవన్నీ మనకి చాలా యూజ్ అవుతాయి. బట్ బేసిక్ సిరీస్లో ఉన్నాం కాబట్టి మోస్ట్ యూజ్డ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ని తెలుసుకుందాం. సో ఆ మోస్ట్ యూజ్డ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఏవో చూద్దాం. మ్యాక్స్ మెథడ్, మిన్ మెథడ్, లెన్ మెథడ్, సార్టెడ్ మెథడ్, సమ్ మెథడ్. సో ఇప్పుడు ఈ 5 మెథడ్స్ని అరే పైన యూజ్ చేద్దాం. మ్యాక్స్ మెథడ్. సో ఈ మ్యాక్స్ మెథడ్ కనుక అరే పైన యూజ్ చేస్తే మనకి అవుట్పుట్ ఏమి ఇస్తుందంటే అరేలో ఉన్న లార్జెస్ట్ ఎలిమెంట్ని ఇస్తుంది. అంటే ఒక అరేలో మ్యాక్సిమం ఎలిమెంట్ని కనుక్కోవడానికి ఈ మ్యాక్స్ మెథడ్ యూజ్ చేస్తాము. దీని సింటాక్స్ చూద్దాం. మ్యాక్స్ ఆఫ్ అరే. ఇక్కడ అరే అంటే మనం ఏ అరేకి మ్యాక్సిమం ఎలిమెంట్ని కనుక్కోవాలి అనుకుంటున్నామో ఆ అరే. ఎగ్జాంపుల్ చూద్దాం. దానికి ముందు ఈ అరేని ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ అరే. నెక్స్ట్ ఈ మ్యాక్స్ మెథడ్ యూజ్ చేద్దాం. సో ఇప్పుడు ఒక అరేని డైరెక్ట్గా ఈ మ్యాక్స్ మెథడ్లో పాస్ చేస్తున్నాను. మ్యాక్స్ ఆఫ్ అరే డాట్ అరే ఆఫ్ టైప్ కోడ్ ఐ ఇస్తున్నాను, కమా ఒక లిస్ట్ ఇస్తున్నాను. 1, 3, 5, 2, 6. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి, 6 వచ్చింది. సో మనకి ఈ అరేలో మ్యాక్సిమం ఎలిమెంటు 6ఏ కదా. సో అందుకే మనకి అవుట్పుట్ 6 వచ్చింది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. డైరెక్ట్గా నేను అరేని మ్యాక్స్ మెథడ్లో పాస్ చేస్తున్నాను. మ్యాక్స్ ఆఫ్ అరే డాట్ అరే ఆఫ్ టైప్ కోడ్ ఎఫ్ ఇస్తున్నాను, కమా ఒక లిస్ట్ ఇస్తున్నాను. 2.4, 2.2, 22.1, 13.1. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి, 22.1 వచ్చింది. ఈ ఎలిమెంట్స్ 2.4, 2.2, 22.1, 13.1లో పెద్ద వాల్యూ 22.1ఏ కదా. సో అందుకే మనకి అవుట్పుట్ 22.1 వచ్చింది. సో ఈ విధంగా మనం ఒక మ్యాక్స్ మెథడ్ని అరే పైన యూజ్ చేస్తాము. నెక్స్ట్ మెథడ్ మిన్ మెథడ్. ఈ మిన్ మెథడ్ కనుక అరే పైన యూజ్ చేస్తే మనకి అవుట్పుట్ ఏమి ఇస్తుందంటే అరేలో ఉన్న స్మాలెస్ట్ ఎలిమెంట్ని ఇస్తుంది. అంటే ఒక అరేలో మినిమం ఎలిమెంట్ని కనుక్కోవడానికి ఈ మిన్ మెథడ్ యూజ్ చేస్తాము. సరే దీని సింటాక్స్ చూద్దాం. మిన్ ఆఫ్ అరే. ఇక్కడ అరే అంటే మనం ఏ అరేకి మినిమం ఎలిమెంట్ని కనుక్కోవాలి అనుకుంటున్నామో ఆ అరే. ఎగ్జాంపుల్ చూద్దాం. నేను డైరెక్ట్గా ఈ మిన్ మెథడ్లో అరేని పాస్ చేస్తున్నాను. మిన్ ఆఫ్ అరే డాట్ అరే ఆఫ్ టైప్ కోడ్ ఐ ఇస్తున్నాను, కమా ఒక లిస్ట్ ఇస్తున్నాను. 4, 1, 100, 2, 101. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి, 1 వచ్చింది. సో ఈ ఎలిమెంట్స్ 4, 1, 100, 2, 101. ఈ ఎలిమెంట్స్లో 1ఏ కదా చిన్నది. సో అందుకే మనకి అవుట్పుట్ 1 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మిన్ ఆఫ్ అరే డాట్ అరే ఆఫ్ నేను టైప్ కోడ్గా ఎఫ్ ఇస్తున్నాను, కమా ఒక లిస్ట్ ఇస్తున్నాను. 2.4, 9.3, 5.5, 1.0. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి, 1.0 వచ్చింది. ఈ 2.0, 9.3, 5.5, 1.0 ఈ ఎలిమెంట్స్లో చిన్న వాల్యూ 1.0నే కదా. సో అందుకే మనకి అవుట్పుట్ 1.0 వచ్చింది. సో ఈ విధంగా మనం ఒక మిన్ మెథడ్ని అరే పైన యూజ్ చేస్తాము. నెక్స్ట్ మెథడ్ లెన్ మెథడ్. ఈ మెథడ్ అరే లెంత్ ఎంత అని తెలుసుకోవడానికి వాడతాము. సో దీని సింటాక్స్ చూద్దాం. లెన్ ఆఫ్ అరే. ఈ అరే అనేది మనం ఏ అరేకి లెంత్ కనుక్కోవాలి అనుకుంటున్నామో ఆ అరే ఇది. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. లెన్ ఆఫ్ అరే డాట్ అరే ఆఫ్ నేను టైప్ కోడ్ ఐ ఇస్తున్నాను, కమా ఒక లిస్ట్ ఇస్తున్నాను. 2, 3, 5, 10, 11, 12. ఎంటర్ నొక్కండి.
అవుట్పుట్ చూడండి 6 వచ్చింది. ఎందుకంటే ఈ అరేలో మనకి 6 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ ఈక్వల్ టు అరే డాట్ అరే ఆఫ్, నేను టైప్ కోడ్గా ఎఫ్ ఇస్తున్నాను, కమా ఒక లిస్ట్ ఇస్తున్నాను 2.1, 0.2, 22.1, 3.1 ఎంటర్ నొక్కండి. ఇప్పుడు ఈ లెన్ మెథడ్ని యూజ్ చేద్దాం. లెన్ ఆఫ్ ఏ ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి 4 వచ్చింది. ఈ అరేలో మనకి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మనకు అవుట్పుట్ 4 వచ్చింది. సో మనం దీన్ని ఎలాగైనా వాడచ్చు. అరేని డైరెక్ట్గా మెథడ్లో పాస్ చేయొచ్చు, లేదంటే వేరియబుల్లో స్టోర్ చేసి ఆ వేరియబుల్ని మెథడ్లో అయినా పాస్ చేయొచ్చు. సో ఇలా ఒక అరే లెంత్ కనుక్కోవడానికి మనం ఈ లెన్ ఫంక్షన్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ మెథడ్ సార్టెడ్ మెథడ్. ఈ సార్టెడ్ మెథడ్ ఒక అరేని సార్ట్ చేస్తుంది అసెండింగ్ ఆర్డర్లో, అండ్ వచ్చిన అవుట్పుట్ మనకి లిస్ట్లో ఇస్తుంది. అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న ఎలిమెంట్ నుంచి పెద్ద ఎలిమెంట్ని ఆర్డర్లో ఇస్తుంది. సో దీని సింటాక్స్ చూద్దాం. సార్టెడ్ ఆఫ్ అరే. మనం ఈ సార్టెడ్ మెథడ్లో అరే పాస్ చేస్తే ఆ అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అవుతాయి. ఈ అరే వచ్చి మనం ఏ అరేని సార్ట్ చేయాలి అనుకుంటున్నామో ఆ అరేనే ఇది. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సార్టెడ్ ఆఫ్ అరే డాట్ అరే ఆఫ్, నేను టైప్ కోడ్గా ఐ ఇస్తున్నాను, కమా ఒక లిస్ట్ ఇస్తున్నాను 1, 3, 5, 2, 6 ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ సార్ట్ అయ్యి అసెండింగ్ ఆర్డర్లో మనకి లిస్ట్లో ప్రింట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సార్టెడ్ ఆఫ్ అరే డాట్ అరే ఆఫ్, నేను టైప్ కోడ్గా ఎఫ్ ఇస్తున్నాను, కమా ఒక లిస్ట్ ఇస్తున్నాను 1.3, 3.2, 2.8, 10, 8.4 ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి ఈ అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ సార్ట్ అయ్యి అసెండింగ్ ఆర్డర్లో మనకి లిస్ట్లో ప్రింట్ అయింది. సో ఒక అరేని సార్ట్ చేయాలి అనుకుంటే మనం ఈ సార్టెడ్ మెథడ్ని వాడాలి. ఒకవేళ మనకి అరే ఎలిమెంట్స్ డిసెండింగ్ ఆర్డర్లో రావాలి అంటే సింపుల్. సార్టెడ్ మెథడ్లో మనం పాస్ చేసిన అరేకి పక్కన రివర్స్ ఈక్వల్ టు ట్రూ అని ఇస్తే చాలు. ఎగ్జాంపుల్ చూడండి. సార్టెడ్ ఆఫ్ అరే డాట్ అరే ఆఫ్, టైప్ కోడ్ ఐ ఇస్తున్నాను, కమా ఒక లిస్ట్ ఇస్తున్నాను 1, 2, 3, 4, 5, 6, 7, 8 కామా ఇచ్చి రివర్స్ ఈక్వల్ టు ట్రూ ఇస్తున్నాను. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి మనకి అరే డిసెండింగ్ ఆర్డర్లో వచ్చింది. అంతే కదా. ఇక్కడ మనకి అరేలో 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇలా ఉంది. అవుట్పుట్లో చూడండి 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో డిసెండింగ్ ఆర్డర్లో వచ్చింది. డిసెండింగ్ ఆర్డర్ అంటే లార్జెస్ట్ టు స్మాలెస్ట్ వాల్యూస్ సార్ట్ అవుతాయి. సో ఒక అరేని అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేయడానికి ఈ సార్టెడ్ మెథడ్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ మెథడ్ సమ్ మెథడ్. ఈ సమ్ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ సమ్ చేయడానికి యూజ్ చేస్తాము. సో దీని సింటాక్స్ చూద్దాం. సమ్ ఆఫ్ అరే. ఇక్కడ అరే అనేది మనం ఏ అరేలో ఎలిమెంట్స్ని సమ్ చేయాలి అనుకుంటున్నామో ఆ అరే. సరే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పుకుందాం. సమ్ ఆఫ్ అరే డాట్ అరే ఆఫ్, టైప్ కోడ్ ఐ ఇస్తున్నాను, కమా ఒక లిస్ట్ ఇస్తున్నాను 1, 10, 30, 40 ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి 81 వచ్చింది. సో 1 + 10 + 30 + 40 81 కదా. సో మనం ఇచ్చిన అరేని ఈ సమ్ మెథడ్ సమ్ చేసింది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సమ్ ఆఫ్ అరే డాట్ అరే ఆఫ్, టైప్ కోడ్ ఎఫ్ ఇస్తున్నాను, కమా ఒక లిస్ట్ ఇస్తున్నాను 2.4, 2.2, 22.1, 13.1 ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి 39.800 సంథింగ్ వచ్చింది. ఈ అరేలో ఉన్న నెంబర్స్ అన్నీ సమ్ అయ్యాయి. ఒకవేళ ఈ అరేలో నెంబర్స్ కాకుండా ఇంకా వేరేవి ఉన్నప్పుడు ఈ సమ్ మెథడ్ వర్క్ అవ్వదు. సో ఒక అరేని మొత్తం సమ్ చేయాలి అనుకుంటే ఈ సమ్ మెథడ్ని యూజ్ చేస్తాము. ఇక్కడ చూడండి ఈ అరేకి మ్యాక్స్, మిన్, సార్టెడ్, లెన్, సమ్ ఈ 5 మెథడ్స్ అప్లై చేసి రిజల్ట్ ఏం వస్తుందో కామెంట్లో పెట్టండి. ఈ మ్యాక్స్, మిన్, సార్టెడ్, సమ్లో డెప్త్ ఇంకా చాలా ఉంది. అవి మనం ఇంటర్మీడియట్ సిరీస్లో చెప్పుకుందాం. ఈ టాపిక్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో అరే మీద యూజ్ చేసే ఆపరేటర్స్ గురించి చెప్పుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి.